గారు. సో మల్లేశ్వర్ గారు, హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఓవరాల్గా మరి ఇక డిబేట్లో మాట్లాడిందంతా విన్నారు కదా. కవిత గారు కావచ్చు, తర్వాత జూబ్లీహిల్స్ ఇష్యూ కావచ్చు, 42% బీసీల అంశం కావచ్చు. మరి బీజేపీ ఎందుకనో కాంగ్రెస్ ఇచ్చింది కనుక మేము ఎందుకు చేయాలన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నట్టు. మరి 12 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. సరే, కరోనా ఉంది 2001 వరకు. ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. కరోనా రహిత దేశంగా మనం మంచిగానే ఉన్నాం. వాళ్ళు జనగణన చేయట్లేదు. ఎందుకని బీసీల విషయంలో బీజేపీ కూడా మరి ఒక చిన్న చూపు చుట్టినట్టుగా అనిపిస్తుంది కదా, ఏం చెప్తారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాకుండా అన్ని పార్టీలకు కూడా ఒక టాస్క్ ఉందనేది మనం గమనించాల్సిన అవసరం. ప్రధానంగా ఇప్పుడు బీసీ నినాదం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ కు ఎంత మేరకు కలిసి వస్తుంది ఏందనేది కనుక చూస్తే, ఇలా కాంగ్రెస్ కులగణన చేసే ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఒక్క అంశం మాత్రం తీసుకొని కులగణన చేసింది. తర్వాత గతంలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చినటువంటి క్రమంలో మహారాష్ట్ర కేసు కావచ్చు, ఇంద్రసాని కేసు కావచ్చు, కొట్టేసిన సందర్భంలో ఎక్కడ వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటంటే, డెడికేటెడ్ కమిషన్ ద్వారా అంటే ఇంటీరియల్ డాటా లేదు కనుక కొట్టేస్తున్నాం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గవర్నమెంట్ అయితే కొంత సానుకూలంగా చేసింది. కానీ ఇక్కడ జరిగినటువంటి మొదటి నుంచి కూడా కులగణన జరుగుతున్నటువంటి క్రమంలో బీసీ అసీమాన్ మల్లన్న ఇది సరిగా లేదు అని, లేకపోతే ఇంకా మిగతా బీసీ సంఘాల నాయకులు కూడా కొంత దాన్ని అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. ఏదేమైనా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకొని కులగణనకు రావడం అనేది బీసీ సంఘ నాయకులుగా నేను కూడా దాన్ని హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 1931 బ్రిటిష్ ప్రభుత్వము కాలంలో జరిగినటువంటి కులగణనతోటే వాళ్ళము బీసీలకు ఫలాలు అందించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా మరి ఈ ప్రయత్నము మరి 78 సంవత్సరాలలో కాంగ్రెస్ కూడా మరి దాదాపుగా 50 సంవత్సరాల పైగా పాలించింది. కానీ కులగణన చేయాలనో లేకపోతే కులగణన చేసి బీసీలకు ఏదో ఉరగబెట్టాలనే ప్రయత్నం కాంగ్రెస్ కూడా చేయలేదు. ఇక్కడ మనం నమ్మాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ ఒక సింగిల్ పాయింట్ ఏజెండాగా ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసి దాన్ని కొంత ముందు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు అవపడతా ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇవాళ 9వ షెడ్యూల్లో చేర్చే విషయంలో శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపింది. మరి ఇప్పుడు బీజేపీ విష్ణువర్ధన్ సార్కు కూడా పిలవాలి. ఎందుకంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి బీజేపీ 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ లో పెట్టి దాన్ని చట్టబద్ధత కల్పించడానికి ఏం అభ్యంతరం ఉన్నదో మరి ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈయన బీసీలకు ఏమైనా ఇప్పుడు వాస్తవంగా మీరు రామచంద్రరావు వాళ్ళ ఎదుటి విష్ణువర్ధన్ గారు కూడా గమనించాలి. రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఢిల్లీ కేంద్రంగా రాజధానిలో ప్రెస్ మీట్ లో ఏం చెప్పిండు, ఇది 9వ షెడ్యూల్లో చేర్చలేము కానీ స్థానిక సంస్థలలో పెట్టుకోవడానికి ఆయా రాష్ట్రాలకు అవకాశం ఉన్నది, ఇది కేంద్రం చేయాల్సిన అవసరం లేదని మీడియా ద్వారా చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ క్రమంలోనే బీసీ సంఘాల నాయకులందరూ కూడా రామచంద్రరావు గారిని కలిసి ఈ 9వ షెడ్యూల్లో అక్కడ పెండింగ్ ఉన్నది, కనీసం ఆర్డినెన్స్ ఏదైతే ఉన్నదో ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర తొట్టుపట్టి అది మీరు ఆమోదానికి బీజేపీ నాయకులందరూ కూడా కొంత మీరు చొరవ తీసుకొని మీరు దాన్ని ఆమోదం తెలిపే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసింది. కానీ అది ఏమైందంటే ఇక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందనో లేకపోతే ఇంకేదో వస్తుందనేది అందులో కొంత బీజేపీ మీకు సత్కారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమపడుతున్నాం. కానీ బీజేపీ ఇప్పటికి కూడా గమనించాల్సింది అంటే, నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోరాటం చేస్తే కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ. కానీ సేమ్ టైం కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా అనుకూలంగా సపోర్ట్ చేసేపట్టుకునే కదా తెలంగాణ సాకారం అయింది. ఇప్పుడు కూడా బీసీలకు చట్టబద్ధత, రిజర్వేషన్లకు చట్టబద్ధత రావాలంటే ఇలా బీజేపీ కాంగ్రెస్ కలిస్తేనే వస్తుంది. ఆ పద్ధతిలో మీరు దోసుకోవడం, మీరు ఒకరి మీద ఒకరు దోచుకొని ఎవరికో పేరు వస్తున్నారు, ఇలా బీసీలకు అన్యాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 6 to 8% లేనటువంటి ఈడబ్ల్యూఎస్ మీకు ఓసీలకు ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చే దాంట్లో
ఈ సుప్రీంకోర్టు నిబంధనలు పనిచేయలేదా? 50% పరిమితి దాటద్దు అనేది తెలియదా? సుప్రీంకోర్టు అక్కడలో రాత్రి 24 గంటలలో ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఏదంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇవన్నీ మనకు బీసీలకు అడ్డంకిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీసీ ఒకటి వాస్తవంగా సామాజిక న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం లేకపోవడం వల్ల ఇలా బీసీల పక్షాన కొట్లాడేవాడు, బీసీల పక్షాన మాట్లాడే న్యాయమూర్తి లేడు అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కొలీజియం పేరుతోటి ఇలా అపాయింట్మెంట్ చేస్తా ఉన్నారు కానీ నీకు సామాజిక న్యాయం లేదనేది మనకు స్పష్టంగా అవపడతా ఉన్నది. ఎందుకంటే రాను రాను ఈ వ్యవస్థను మనకి ఇప్పటికైనా బీజేపీ చొరవ తీసుకొని మరి ఇప్పుడు జూబ్లీ ఎన్నిక ఉన్నది, మేము 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు చట్టబద్ధత కల్పిస్తామని బీజేపీ కనుక ముందుకొచ్చి ప్రామిస్ చేస్తే ఇవాళ నవీన్ యాదవ్ కూడా పక్కన పెట్టి ఇలా దీపక్ రెడ్డికి పట్టం కట్టే పరిస్థితి ఉంటుంది. బీజేపీ ఆ స్టాండ్ తీసుకుంటుందా? ఎందుకంటే ఆ పద్ధతిలో ప్రయత్నం చేయడం లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు మేము బండి సంజయ్ గారు మంత్రిగా మాట్లాడింది ఏంటిది? మేము 56 మీకు బీసీలో ముస్లింలు ఉండడం వల్లనే మేము 42% రిజర్వేషన్ అమలు చేసే దాంట్లో మేము ముందుకు రావడం లేదని చెప్పింది. మరి ఇప్పుడు బండి సంజయ్ కూడా తెలవాల్సింది పార్లమెంటు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. మీరు ముస్లింలను తీసేస్తారా, ముస్లింలను పక్కన పెడతారా అనేది చూసుకొని రిజర్వేషన్స్ ఎట్లయితే మీరు ఎంత ఇస్తారు, ఎవరికి ఇస్తారని మీ చేతిలోనే ఉన్నాయి కదా. చట్టబద్ధత కల్పించేదానికి అలా డాక్యుమెంట్ రాసేది మీరే కదా. దానికి ఆ పద్ధతిలో ప్రయత్నం చేయకుండా ఏదో ఊకటప్పుడు ముచ్చట్లు చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీలకు ఉన్నది. ఇక్కడ ఎందుకంటే మనకు 78 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ చూసినాం, బీజేపీని చూసినాం, ఇంకా అన్ని పార్టీలకు చూసినాం. గతంలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా చూడండి, 34% ఉన్నటువంటి రిజర్వేషన్స్ లో 18 కు తగ్గడం వల్ల ఇవాళ బీఆర్ఎస్ కు ఒక రకంగా అది ఒక కాటులాగానే ఉంది. బీసీలు అంటే నమ్మాలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నీకు ఏమేమి చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మనకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినా ఇంకేదో ఇచ్చినా కూడా వాటి శంకుస్థాపనలకు పరిమితమైనవి తప్ప ఇలా మనకు బీసీలకు ఒరిగింది ఏం లేదు, చెప్పుకోవడానికి బాగుండేది. కాకపోతే ఇక్కడ ఒకటి బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో, స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్స్ కనుక కల్పిస్తే భవిష్యత్తులో మీకు బీసీలలో కొంత వెలుగు నింపే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కాడికి వస్తే మనకు నోటిఫికేషన్ తేదీ ఇచ్చి రద్దు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమైందంటే పెద్ద టాస్క్ ఎన్నికలు పెట్టాలా వద్ద పాత పద్ధతిలో పెడితే సుప్రీంకోర్టు సస్పెండ్ అంటున్న క్రమంలో పాత పద్ధతిలో పెట్టేందుకు మరి పోతే పార్టీ పరంగా ఎవరిగా ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆలోచించారు. పార్టీ పరంగా ఇప్పటికే మీరు గణాంకాలు తీయండి, 42% మనము ఇంక్రీజ్ అయినటువంటి ఫలితాలు ఉన్నాయి. మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో 50% ఫలితాలు వచ్చినటువంటి సందర్భం ఉన్నాయి. అంటే మనకు ఓసీలలో కూడా బీసీలు వీలైనటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ మనము ఏదో పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు చేయడం కంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు మనకు దీపక్ రెడ్డి గారు ఉన్నారు. మీకు పోయినసారి కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది, మనకి థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా బీజేపీ ఒక ప్రామిస్ చేస్తే తప్ప బీజేపీకి అలా అవకాశం లేదు. మల్లేశ్వర్ గారు మొత్తానికైతే బీజేపీ కూడా నవీన్ యాదవ్ బీసీ కావడము ఇవాళ వాస్తవంగా మరి చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు, జాదల శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత మరి ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడ బీసీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి బీసీ వాదాన్ని గెలిపించుకోవాలనే తప్పన కనుక వాళ్ళ చిత్తశుద్ధి కనుక ఉంటే ఇలా నవీన్ యాదవ్ను మరి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది పక్కన పెట్టాలి. ఇక్కడ బీసీ ఇవాళ జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కనుక ఓడిపోతే ఈ పార్టీలు ఇప్పుడు అందులో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు హేళన చేసే పరిస్థితి ఉన్నది. బీసీ నినాదాన్ని బొందబెట్టే పరిస్థితి కూడా ఉన్నాయి. కనుక ఇవాళ ఆ పద్ధతిలో మరి మీ నాయకత్వం అంతా కూడా మరి ఏదో వాటి పేపర్లా లేకపోతే ధర్నా చేసి చేయడం కాదు. ఇక్కడ మీ ఓటు బ్యాంకును